నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ Y2 ప్లస్ ల్యాప్టాప్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. సో ఈ ల్యాప్టాప్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్లెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసము మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్న ప్రైస్ అనమాట 27,500కి మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది అనమాట. i3 ప్రాసెసర్ వస్తుంది, 11th జనరేషన్ ప్రాసెసర్, 8GB RAM, 512GB SSD వస్తుంది, విండోస్ 12th అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది అనమాట. మన ఫ్యూచర్లో వేరే దాని కూడా అప్గ్రేడేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ల్యాప్టాప్ యొక్క వెయిట్ తీసుకున్న 1.8 grams పర్లేదు, బాగుంది. దాని తర్వాత మెయిన్ ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో మీరు ఇక్కడ సైడ్లో కూడా చూసుకోవచ్చు. సపరేట్గానే మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏంటంటే మెన్షన్ చేస్తే ఏంటంటే బ్యాక్లెట్ కీబోర్డ్స్ వస్తున్నాయి. సో కింద ఇట్లా గ్లో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకేముంది, హెచ్డి కలర్స్ అవన్నీ చూసుకోవచ్చు. మెయిన్ హైలైట్స్ ఏంటంటే 15 inches ల్యాప్టాప్, 50 watt పెద్ద బ్యాటరీ వస్తుంది అనమాట. 75% అవుతుందో గటర్ ఛార్జింగ్ అయిపోతుందో, టైప్ సి ఛార్జర్ వస్తుంది, 65 watts అది. యాంటీ గ్లేర్ వస్తుంది. ఇక్కడ కలర్స్ చూసుకోవచ్చు, 3 కలర్స్లో వస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ వస్తుంది, అప్ టు 16GB RAM అండ్ 512GB SSD అంటారు. సో ఇదొక్కటి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB RAM వేరియంట్, 16GB RAM వేరియంట్ కాబట్టి అప్ టు 1 పెట్టిరు అన్నమాట. అండ్ ఇక్కడ PCI 3.0 పెట్టారు. యాక్చువల్గా మార్కెట్లో PCI 4.0 ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే 14th జనరేషన్ మార్కెట్లో నడుస్తుంటే మన వాళ్ళు 11th జనరేషన్ కాడ ఉన్నారు. అండ్ విండోస్ 11తో పాటు వస్తుంది అన్నమాట. అట్ ప్రెసెంట్ విండోస్ 12కి రెడీగా ఉన్నాం మనం అందరం కూడా. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ యొక్క కలర్ చూసుకుంటే గ్రే కలర్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అనమాట. సో పెద్దగా ఫరకేం పడదు. నాకైతే కలర్స్ కూడా పెద్దగా ఫరకేం పడని అనిపిస్తాయి ల్యాప్టాప్స్ కూడా. సో ఇది బ్లూ కలర్ అండ్ ఐ థింక్ గ్రే చేంజ్ చేసి చూద్దాము. సో ఇది గ్రే కలర్. ఓకే, 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. సో బ్లూ కలర్లో తీసుకోవచ్చు, బ్లూ జర బాగానే ఉంటుంది. సో ప్రైస్ ఓకేనా అన్నంటే ప్రైస్ ఓకే. అండ్ ఇక్కడ మన వాళ్ళకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ HDFC క్రెడిట్ కార్డ్ నుంచి అండ్ మ్యాక్సిమం కూడా HDFC నుంచి ఉన్నాయి కార్డ్స్ కూడా. ఆఫర్స్ అయితే అప్లై అయితే చేయండి కంపల్సరీ. అండ్ మన వాళ్ళు హైలైట్స్ కూడా అదే మెన్షన్ చేసిరు అన్నమాట. నేను ఇక్కడైతే పెట్టినాను అవే హైలైట్స్ ఇక్కడ మెన్షన్ చేసిరు. అండ్ దాని తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్కి వెళ్తే ఇంతకుముందు చెప్పినట్టు పవర్ సప్లై చూసుకుంటే 45 watts AC అడాప్టర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసి కానీ యాక్చువల్గా అంత చూపిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే 11th జనరేషన్ ప్రాసెసర్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే i3 11th జనరేషన్ 115G4 ప్రాసెసర్ వస్తుంది కదా. సో ఇక్కడ అదే 11th జనరేషన్ ప్రాసెసర్, 8GB RAM LPDDR వస్తుంది. అండ్ ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ, ర్యామ్ ఫ్రీక్వెన్సీ అవన్నీ కూడా చూసుకున్నాము. నెంబర్ ఆఫ్ కోర్స్ 2 core 4 threads అనమాట. సో అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీకు చూపించేస్తాను. ఇక్కడ 1115G4 10nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్ ఇది. 2 core 4 threads 4.10 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అండ్ ఇక్కడ TDP చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. పవర్ కన్జంప్షన్ బట్టి బేస్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఒక దగ్గర 3.3 GHz ఉంది, ఇంకో దగ్గర 1.7 GHz ఉంది. దానికి సంబంధించిన పవర్ కన్జంప్షన్ కూడా డిఫరెన్స్ అయితే మెయింటైన్ కూడా చేసిరు అన్నమాట. ఏంటంటే 2020 Q3 అంటే లాస్ట్ అనుకోవచ్చు లాంచ్ అయింది. ర్యామ్ DDR4 3100 MHz లేకపోతే LPDDR4X 37-33 MHz ఫ్రీక్వెన్సీ మీద మ్యాక్స్ దాకా 64 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇండికేటర్ గ్రాఫిక్స్ సంబంధించిన మెన్షన్ చూసుకోవడం మాత్రమే ఇంటెల్ వల్ల UHD గ్రాఫిక్స్ వస్తుంది. 1.25 GHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. 48 ఎగ్జిక్యూటివ్ యూనిట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో డీసెంట్ ల్యాప్టాప్ అనుకోవచ్చు. మీకు ఇక్కడ PCI Gen 4 ఉన్నాయి, Gen 3 సపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేసిరు అంటే ఇక్కడ స్టార్టింగ్ నేను చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఐ థింక్ పైన ఇన్ఫర్మేషన్ కాడ NVMe PCI 3.0 వస్తుంది అన్నమాట. సో స్పీడ్స్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది స్లైట్గా, పెద్దగా ఫరక్ ఏం పడదు భయ్. అండ్ ఇక్కడ ఇంకేమైనా అడిషనల్గా ఉన్నాయంటే మీకు కోడింగ్కి ఎన్కోడింగ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే అవసరం ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ కూడా చేసిరన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఇది గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోలేదు కాబట్టి ఇండికేటర్ గ్రాఫిక్స్లో మిగతా అన్నీ కూడా పెట్టేసారు. సో ఓవరాల్గా చూసుకుంటే ల్యాప్టాప్ ఓకే, డీసెంట్ ల్యాప్టాప్ అనమాట. స్టూడెంట్స్కి ఆఫీస్ వర్క్లకి మంచి ల్యాప్టాప్ అయితే ఇది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు విండోస్ 11 హోమ్ వస్తుంది అన్నమాట, 64-bit. దాని తర్వాత పోర్ట్స్ అవన్నీ చూసుకుంటే 2 USB పోర్ట్స్, ఒక HDMI పోర్ట్, ఒక మల్టీ కార్డ్ స్లాట్ వస్తుంది. అండ్ PCI 3.0 ఇంతకుముందు మాట్లాడుకున్నాక SSD వస్తుంది అనమాట.
అది బేసిక్. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది అనమాట బై. యాంటీ గ్లేర్ డిస్ప్లే 15 ఇంచెస్తో పాటు వస్తుంది. డిటిఎస్ ఆడియో ప్రాసెసింగ్ కూడా వస్తుందని మెన్షన్ చేసాం. 2 మైక్లో కూడా 2 మైక్స్ ఇంటర్నల్ మైక్స్ వస్తున్నాయి. కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ కూడా. 60 Hz రిఫ్రెష్ రేట్ నార్మల్గా 120 Hz రిఫ్రెష్ మోటార్స్, కానీ ఇక్కడ 60 Hz మోటార్స్ ప్రొవైడ్ చేసిరు. బ్లూటూత్ వర్జన్ 5.1తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో డ్యూయల్ బ్యాండ్ వైఫైస్ వస్తున్నాయి. అండ్ వెయిట్ 1.8. ఇందులో స్టార్టింగ్లో మాట్లాడుకోవడం కదా వెయిట్ గురించి. బ్యాక్లైట్ కీబోర్డ్స్ గురించి, మల్టీ టచ్ గ్లాస్, ఇక్కడ ఇది టచ్ ప్యాడ్ అనుకుంటా. ఎస్, ఇక్కడ పిక్చర్స్ అయితే ఏం లేవో టచ్ ప్యాడ్కి సంబంధించినవి. సో ఇది గ్లాస్ టచ్ ప్యాడ్ అంటారు. అండ్ 1 year ఆన్ సైట్ వారంటీ వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి నార్మల్గా. అండ్ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే మాత్రమే నేను ఒకటి మాట చెప్తా, వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే కంపల్సరీ తీసుకోండి. ల్యాప్టాప్లో యొక్క కీబోర్డ్ మాత్రం నార్మల్గా ఉండదు, తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే ఒకటే మాట చెప్తా, బడ్జెట్లో స్టూడెంట్స్ ఆఫీస్ యూస్కి, బేసిక్ ఆఫీస్ యూస్కి అండ్ బడ్జెట్లో ల్యాప్టాప్ కావాలన్నా నేను ఏమంటారు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ బేసిక్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో నా ఒపీనియన్లో స్టూడెంట్స్కి బేసిక్ కోడింగ్ చేస్తారు కదా వాళ్ళకి బాగుంటుంది. వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చానంటే ఎస్ మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ చిన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఫిల్మోరా, కేడెన్ లైవ్, షార్ట్ కట్, చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ప్రీమియర్ ప్రో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ వర్జన్ ప్రీమియర్ ప్రో యూజ్ చేసుకోవచ్చు. మీకు పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ 2-3 లేయర్ల తర్వాత మీకు ఫోన్ ఎగ్జాస్ట్లకి ఎక్కువ గాలి రావడం కానీ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. వర్క్ చేసేటప్పుడు కూడా ముందు చెప్తున్నా, హెవీ టాస్క్ వర్క్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ పవర్ తొందరగా డ్రైన్ అవుతుంది. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కొన్నిట్లకి టాస్క్లకి పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి పవర్ తొందరగా ట్రైన్ అవుతుంది. ఒకసారి కన్సిడర్ చేసుకోండి ల్యాప్టాప్ సైడ్ అయితే. అండ్ ఒక ముక్కలు ఎప్పుడైనా తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే మీ లోకల్ ఏరియాస్లో ఒకసారి సర్వీస్ సెంటర్స్ కన్ఫర్మ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఏమైనా అప్గ్రేడేషన్ కావాలన్నా లేకపోతే ఏమైనా సర్వీస్ చేయాలన్నా సరే ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇన్ఫినిక్స్ సంబంధించిన నా ఏరియాలో అంటే హైదరాబాద్ కానీ నేనున్న ఏరియాలో అమీర్పేట్ సైడ్ కూడా వీటిలో సర్వీస్ సెంటర్స్ లేవు సో నేనైతే నా ఏరియా వాళ్ళకైతే రికమెండ్ చేయను, అమీర్పేట్ ఏరియా వాళ్ళకైతే. సో అది ఒక రికమెండేషన్ అనమాట. అండ్ వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ ఢిల్లీ, లెనోవోలో, హెచ్పీలో, ఏసర్లో కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక డీసెంట్ ల్యాప్టాప్ అండ్ బడ్జెట్లో వస్తుంది, తీసుకోవాలంటే బెస్ట్ ఫర్ నా ఒపీనియన్. స్టూడెంట్స్కి తక్కువలో వస్తుంది, అది బెస్ట్ అనమాట. అంతే. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతవే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సార్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక బడ్జెట్లో వచ్చింది, బడ్జెట్లో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు. ఓన్లీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే నాకు తెలిసిన అక్కడికి వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ఇక్కడ లేవు. అండ్ ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ కానీ ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు అయితే ర్యామ్ అయితే అప్గ్రేడేషన్ చేసే వీళ్ళు లేనట్టు. చాలా మటుకు కంపెనీస్ కూడా అదే చేస్తున్నాయి, ఒకటేసారి 8GB వేరియంట్, 16GB వేరియంట్ ఇచ్చేస్తున్నమాట. లోవర్ సైడ్ చూసినాను, ర్యామ్ అప్గ్రేడేషన్ అయితే లేదు. సో అట్లా పర్లేదు, నార్మల్గా ఎక్కువ ల్యాప్టాప్లో అయితే 8GB మస్తు అయిపోతుంది అనుకోండి బేసిక్ యూజర్కి అయితే. చూద్దాము, దీనికి సంబంధించి ఇంకొంచెం ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే చేస్తాం, వెయిట్ చేయండి.